బ్యాక్ టు కాలేజ్ డేస్కి వెళ్ళిపోయారు కదా అందరు కూడా. సో ఒక్కసారి పాత డేస్ గుర్తు చేసుకున్నప్పుడు, అంటే మనం ఉన్న రోజులలో ఇంత మనకి ఫ్రీడమ్ దొరికేది కాదు, బట్ ఇప్పుడు అవన్నీ దొరికేసరికి ఎలా ఎంజాయ్ చేశారు షూట్? సూపర్గా ఎవ్రీథింగ్ వాజ్, అంటే మేమైతే ప్రతి షాట్ని ఎంజాయ్ చేసుకున్నాం. బికాస్ అలాంటివి మేము మా కాలేజ్ టైంలో అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. అప్పుడు బాగా స్ట్రిక్ట్ కూడా ఉంటారు మై ఫాదర్ వాజ్ ఎ ప్రిన్సిపల్. అసలు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చిందా, అటుపోయిందా ఇటుపోయిందా అంటే పుస్తక్ పెద్ద చడి. ప్రిన్సిపల్ కూతురా మీరు? అవును, అందుకే అండి మంచి రోల్ తీశారు. సాంప్రదాయని సాంప్రదాయని. ఆ, సో మనము మళ్ళీ ఇవన్నీ చూసి ఇప్పుడు ఈ జెన్జీ ప్యాటర్న్ కూడా వచ్చేసింది. దాంట్లో మనం కొత్తగా, అంటే మనకు అప్పుడు ఉండే రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు పిల్లలకి లేదు. ఇప్పుడు అందరూ ఎట్లా ఏంటి షార్ట్స్ చేసుకుంటారు, అది చేసుకుంటారు. మేము సల్వార్ కమీజ్ నుంచి ఏంటి ఎక్కడికి పోయేది, ఇంట్లోనే ఉన్నావుగా అన్నట్టు. ఇంట్లో కూడా డాడీ ముందు ఎవరిని వేసుకోవాలంటే 190 ఆలోచించాలి మనం అవన్నీ. సో ఏంటి మనం ఆ జనరేషన్కి చేంజ్ చేసి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి, సో ఐ థింక్ ఇట్స్ ఎ లవ్లీ ఆపర్చునిటీ. ఇదంతా చూసుకొని ఇదంతా జరుగుతుంది, అయితే చేయగలుగుతున్నామా, ఇది చెయ్యాలా, ఒక ఆతృత, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండేది.